భక్తి అద్భుతమైన స్వామివారి ప్రదర్శన बुद्धिहीनतनु जानिकै सुमिरौ पवन कुटिकार विराजै कांधे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन बसिया सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठन गावै सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित अहीशा राम मिलाय राजपद दीना मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता हि मधुर फल जानू जय हनुमंत महावीर श्री जय हनुमंत जय हनुमंत महावीर श्री जय हनुमंत प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांघि गए अचर जनाहि अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हरे तेते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहरी क्रम वचन ध्यान जो लावै तब पर राम तपस्वी राजा दिल के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै राम लखन जानकी जय बोलो हनुमान की राम लखन जानकी जय बोलो हनुमान की चारों युग परताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे
ज्ञान गोसाई कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई। पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा। रामचंद्र के जय पवन सुत हनुमान के जय। पवन तनय संकट हरना मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु। राम लखन सीता सहित हृदय बसहु सुरभु। राम लखन सीता सहित हृदय बसहु सुरभु। శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తోన్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెచ్చనేనంత వారన్ దయాశాలి వై చూచియుం దాత వై దూచిగదం నిల్చియుం తొల్లి సుగ్రీవ కుమ్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వాడు చంపంటు గావించి వాలిని సంపించి కాకుత్సతిల కుంకృపాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం భూమి చూచి ఆనందము పొంగి ఆయుంగలం బిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ వానరుల్ మూకలై పెన్ముకలై ఆ దైత్యులంతుంచగా రావణున్నంత కాలాగ్ని రుచుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుం మూర్తనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం వీరులం కోర శ్రీరామ బాణాగ్ని వారందరిం రావణుం సంపదానంత లోకం పురానంతమయ్యుండ నవ్వేళనం విభీషణు వేడుకంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో భీకర
5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగలరు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను వజ్రదేహం పురుందాశి శ్రీరామ శ్రీరామయంసున్ మనకు దూతమైన ఎప్పుడు తప్పకన్ తలకు రాజిక్వయందేహం త్రైలోక్య సంచారివై రామనామాధికారివై బ్రహ్మదేవులన్ నీదు వారంబులన్ చుట్టి నేరంబులన్ కొట్టి నీ ముష్టిఘాతంబులన్ బాగుదండంబులన్ కోపఖండంబులన్ తుంచి కాలాది రుతుండవై నీవు బ్రహ్మ నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను దింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని కూర్చోండ్రా. కృషి చేసి స్వామి